మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు సురేష్ కొచ్చాటిల్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సురేష్ కొచ్చాటిల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరి కాసేపట్లో రచనారెడ్డి గారు, అడ్వకేట్, బీజేపీ అధికార ప్రతినిధి, వారు కూడా మనకు అందుబాటులోకి వస్తారు. సో సురేష్ కొచ్చాటిల్ గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే బెంగాల్లో అయితే హైకోర్టు తీర్పు ఈ విధంగా ఉంది ఓబీసీ రిజర్వేషన్ల గురించి. అయితే డాక్టర్ కె లక్ష్మణ్ గారు మాట్లాడిన మాటలైతే ఏపీ తెలంగాణలో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది, ఓబీసీ ఈల్లో ముస్లింలను చేర్చడం అనేది. సో ఇక్కడ కూడా అటువంటిదే వర్తించాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనే వ్యాఖ్యలు. సో ఓవరాల్ సినేరియో కనుక తీసుకున్నట్లయితే ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్స్ని, దేశవ్యాప్తంగా కానీ, బెంగాల్లో కానీ, ఏపీ తెలంగాణలో కానీ? ఈ రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అనేది కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ కింద ఇప్పుడు కాదు, చాలా ముందుకు ఉంది. కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ లోనే మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్లీ చెప్పారు, దే కెనాట్ బి ఎనీ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ అని బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు అక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గురించి ఆయనకి దండలేయడానికి వెళ్తారు కానీ ఆయన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు కానీ ఆయన చేయాల్సినప్పుడు చేయరు, ఆయన చేసిన పనిని వీళ్ళు అగ్రి చేయరు. అది నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అన్నిటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకున్నప్పుడు ఆయన స్పెసిఫిక్ గా నెహ్రూ గారి దగ్గర చెప్పారు, మీరు ఈ పర్టికులర్ వన్ చేస్తే నేను పట్టించుకొని ఊరుకోను అని చెప్పి క్లియర్ గా చెప్పారు. దానికోసం నెహ్రూ డింట్ అగ్రీ టు పర్టికులర్ రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ రిలీజియస్ రిజర్వేషన్స్ అప్పుడు. కానీ అంబేద్కర్ గారు పోయిన తర్వాత కావాలని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. నెహ్రూ కాదు, అది ఇందిరాగాంధీ టైం నుంచి రిజర్వేషన్స్ అన్ని వచ్చినాయి. కానీ నేను దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది రఘు గారు. మనం రిజర్వేషన్స్ అంటే మనం అనుకుంటాము యూజువలీ రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్స్ అంటే పార్సీస్ కి రిజర్వేషన్స్ ఇస్తారంటే వాళ్ళకి అసలు రిజర్వేషన్స్ కనిపించదు ఇక్కడ. ముస్లిమ్స్ రిజర్వేషన్స్ అంటే జైన్స్ కి రిజర్వేషన్స్ ఇస్తారు, వాళ్ళు కూడా మైనారిటీస్ కదా, వాళ్ళకు ఉండదు. ఉంటే కూడా ఎక్కడో ఒక ఫుట్ నోట్లు వేసేస్తారు. కానీ స్పెసిఫిక్ గా ముస్లిమ్స్ అని చెప్పి రిజర్వేషన్స్ వేస్తారు. ఇప్పుడు మన ఈ కల్కటా హైకోర్టు తీర్పు కూడా చూస్తే అది వచ్చింది ఎందుకని మీరు భావిస్తే మమతా బెనర్జీ కూడా తప్పు పట్టలేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ మొదలైంది ఎప్పుడంటే ఈ ముస్లిం రిజర్వేషన్ అంటే 17% ఓబీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఎగ్జిస్టింగ్ 17% రిజర్వేషన్ కోటా ఓబీసీలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, అది మమతా బెనర్జీ వచ్చే కన్నా ముందు 2010 కన్నా ముందే వచ్చిందా. ఫస్ట్ ముస్లిం కాస్ట్ అది జోలా ముస్లిం కమ్యూనిటీ ఉందన్నమాట, అన్సారీ మౌమిన్ అనే కమ్యూనిటీని ఓబీసీ లిస్ట్ లో 1994 లో జ్యోతి బాసు గారు యాడ్ చేశారు 1994 లో. దాని తర్వాత లెఫ్ట్ రూల్, ఐ మీన్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ రూల్ ఉండేదాకా 2011 దాకా ఇంకా 52 కమ్యూనిటీస్ ని ముస్లిం క్యాస్ట్ ని కూడా దీంట్లో యాడ్ చేశారు. 52 అంటే 52 + 1 53 అని. సో ఓవరాల్ లిస్ట్ లో 108, అప్పుడున్న 108లో 53 ముస్లిం ఓబీసీస్, హాఫ్. ఆలోచించండి, హిందువులు ఉన్న ఓబీసీ కమ్యూనిటీలో ముస్లింస్ తీసుకొచ్చేసి హిందువుల ఓబీసీ దాన్ని తగ్గించారు. బికాస్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఇండియాలో మనకు అందరికి తెలుసు, అది ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, ఇన్ఫాక్ట్ మోర్ అండ్ ఓబీసీ సైడ్. ఎందుకంటే దే వాజ్ సర్టన్ డిస్క్రిమినేషన్, అది మనం హిస్టారిక్లీ మనం నో అంటలేదు. దాన్ని అరికట్టడానికి అండ్ దెన్ వీళ్ళది ఎడ్యుకేషన్ కానివ్వండి, అది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడానికి వీళ్ళని కొంచెం ముందుకు తీసుకురావడానికి దే వాజ్ ఓబీసీ క్యాస్ట్. అది ముందు బీసీ ఉండే, తర్వాత దాన్ని ఓబీసీ అని చేశారు. కొన్ని స్టేట్స్ లో ఈబీసీ కూడా ఉంది, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంది. వాళ్ళు దాని తర్వాత ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే బాట్ ఇన్ లా ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ ద ఫార్వర్డ్ కమ్యూనిటీస్ అని చెప్పొచ్చు, అంటే నాన్ రిజర్వ్డ్ కేటగిరీలోనే. కానీ మమతా బెనర్జీ ఇక్కడ మొదలవుతుందంటే అప్పుడు ఇన్ఫాక్ట్ స్పెసిఫిక్ గా మీకు చెప్పాలంటే ఒక్కటే సంవత్సరంలో 2010లో 2010లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏం చేశారంటే, సారీ లెఫ్ట్ గవర్నమెంట్ ఏం చేశారంటే 43 కమ్యూనిటీస్ ని యాడ్ చేశారు, ముస్లిం క్యాస్ట్ ని యాడ్ చేశారు. నేను చెప్పిన 53లో 43 ఒకటే సంవత్సరంలో చేశారు 2010లో. అప్పుడు వీళ్ళ స్ట్రాటజీ మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా మటుకు మైగ్రేషన్ వచ్చింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రేషన్. నిన్న మొన్న కూడా మమతా బెనర్జీ అంటుంది, ఏం ఇండియన్ సిటిజన్షిప్, మీకు రేషన్ కార్డు ఒక ఓటర్ ఐడి కార్డు ఉంటే మీరు ఇండియన్ సిటిజన్స్ అయిపోతారు. మీరు ఒక 500 రూపాయలు పడేస్తే ఇవ్వడానికి మీకు ఒక రేషన్ కార్డు, ఒక ఓటర్ ఐడి కార్డు హైదరాబాద్ ఎక్కిస్తాడు. ఇక్కడ వచ్చిన రోహింగ్యాలు ఉన్నారు కదా 40,000 మంది, అందరూ సిటిజన్స్ అయిపోతారు. ఇస్ దట్ ద డెఫినేషన్ ఆఫ్ సిటిజన్షిప్? సెకండ్, షీ హెస్ వైలేటెడ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్. ఆమెని ఎవరైనా కోర్టుకి తీసుకెళ్తే షీ విల్ లూజ్ హర్ చీఫ్ మినిస్టర్షిప్ బికాస్
షీ హాస్ వయలేటెడ్ ద లా. రచనారెడ్డి గారు డిబేట్ లో ఉన్నారు, ఆమె చెప్తారు క్లియర్ గా కాదు. ఓకే, దట్ ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అండ్ యు ఆర్ టెలింగ్, ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుని, దీంట్లో ముందు కూడా ఇంకొక జడ్జ్మెంట్ లో కూడా ఇదే చెప్పింది, నేను పట్టించుకోను వీళ్ళెవరు. కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి, మేము సుప్రీం కోర్టుకి వెళ్తాం, మాకు ఎట్లయినా స్టే ఇస్తారు. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ ఈకో సిస్టమ్ ఒకటి క్రియేట్ అయింది. అరవింద్ కేజ్రీవాల్ గారిని బెయిల్ ఇస్తారు, ఆయన క్యాంపెయిన్ చేయాలని చెప్పి, అక్కడేమో జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ గారిని బయటకు దింపరు. ఆలోచించండి, కవిత కూడా ఆర్గ్యూ చేయొచ్చు కదా, నేను కూడా పోటీ చేస్తాను, నేను కూడా ఎలక్షన్ పోటీ చేస్తాను, ఇవ్వలేదు. అరవింద్ కేజ్రీవాల్ డిడ్ నాట్ అప్లై ఫర్ బెయిల్. రత్నారెడ్డి గారు అగైన్ విల్ క్లారిఫై దిస్, హీ డిడ్ నాట్ అప్లై ఫర్ బెయిల్. అడగలేదు బెయిల్, నాకు నా అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మూమెంట్ యు అగ్రీ ఫర్ అ బెయిల్, దట్ మీన్స్ యూఆర్ అగ్రీయింగ్ దట్ యువర్ అరెస్ట్ ఇస్ లీగల్. సో ఈ పర్టికులర్ పొజిషన్ లో మళ్ళీ దాని తర్వాత మమతా బెనర్జీ వచ్చిన తర్వాత 2012-13లో టిఎంసీ గవర్నమెంట్ 35 కొత్త క్యాస్ట్ యాడ్ చేశారు. ఓకే, దీంట్లో 33 ముస్లిం, 2 హిందూ క్యాస్ట్. ఓకే, ఆలోచించండి. అగైన్ వీళ్ళని ఫుల్ కమ్యూనిటీని మొత్తం ఎక్కిచ్చేస్తున్నారు కంప్లీట్ గా. దాని తర్వాత అవుట్ ఆఫ్ దాని ఓవరాల్ క్యాస్ట్ ఇప్పుడు ఎంత అయిందండి, 143 అయింది. 108 ఉండే 143 అయింది. దాని తర్వాత 2014 and 2022 నడిమి కొత్త చూస్తే కంప్లీట్ గా 36 క్యాస్ట్ యాడ్ చేసుకున్నారు మళ్ళీ. దాంట్లో 31 ముస్లిమ్స్, 3 నాన్ ముస్లిమ్స్. ఇది చేసుకుంటూ పోతే లాస్ట్ లో ఇప్పుడు 179 ఓబీసీ క్యాస్ట్లు ఉన్నాయి, దాంట్లో 117 ముస్లిమ్స్. ఇన్ అ స్టేట్ వేర్ హిందూస్ ఆర్ స్టిల్ అ మెజారిటీ స్టేట్ వైజ్, 20 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ ఆర్ ఇన్ మెజారిటీ. అది స్పెషల్లీ ముర్షిదాబాద్, మాల్డా అటువైపు మొత్తం బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ వచ్చి మొత్తం స్ట్రైక్ చేసుకున్నారు. అది లెఫ్ట్ ఫ్రంట్ తప్పు చేసిన పని, వాళ్ళ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి. దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్, దే ఆర్ బంగ్లాదేశీస్, సింపుల్. కానీ వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి, దొంగ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు సిటిజన్ చేస్తే అది ఇంకో డిబేట్. కానీ ఈ దాంట్లో టోటల్ గా ఇప్పుడు చూస్తే, ఇది నేను చెప్పే సోర్స్ కాదండి, పుల్లారావు గారు చెప్తారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్, ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ద ఒఫిషియల్ డాక్యుమెంట్ of the West Bengal Commission for Backward Classes. Okay. Official document, which was actually part of the High Court judgment. So, ఇది మీరు తర్వాత చెప్తారు, కర్ణాటకలో చేశారు కదా, తెలంగాణలో చేశారు కదా, ఆంధ్రాలో చేశారు కదా. ఐఎమ్ బెట్టింగ్ అండ్ రషిదారెడ్డి షుడ్ బి హ్యాపీ, మోదీ గవర్నమెంట్ 400 దీనికైనా రావాలి. తీసుకొచ్చి వీళ్ళ రిలీజియస్ రిజర్వేషన్ అగైన్స్ ఎంఫసైజ్ చేసి, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ పెట్టారు, కానీ దట్ ఇస్ ఆల్ సాంక్టిటీ. కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎప్పుడో హియరింగ్ ఉంటుంది, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ గా కపిల్ సిబ్బల్ గారు లేకుంటే ప్రశాంత్ భూషణ్ గారు వచ్చేస్తే పొద్దున సాయంత్రం దాకా ఇమ్మీడియట్ గా వాళ్ళు హియరింగ్ ఇచ్చేస్తారు. పేద ప్రజలకు ఇవ్వరు హియరింగ్, వాళ్ళకు ఉండదు. వాళ్ళు సంవత్సరం దాకా ఒక మెన్షన్ కూడా ఉండదు వాళ్ళకి. కానీ కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింఘ్వి ఇట్లాంటి వాళ్ళు. సో ఈమె కాన్ఫిడెన్స్ చూడండి, నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, అప్పుడు దాకా నేను ఇంప్లిమెంట్ చేయను అంటుంది జడ్జ్మెంట్. ఇన్ ఫ్యాక్ట్ the High Court should ask the state attorney, whoever is in charge, to file an affidavit saying, has she made a statement like this? If she has made a statement, then she can be disqualified for violating the oath. This is my opening statement, Raghu garu. Okay. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.